ఈరోజు టాపిక్ ఏంటి అంటే మల్లారెడ్డి కాలేజీ గురించి. మల్లారెడ్డి కాలేజీ గురించి మనకేం పనండి అంటే మనకే పని. కాలేజీలు అన్న తర్వాత మంచి మంచి మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, సినిమా వాళ్ళు అలాంటి వాళ్ళు వస్తూనే ఉంటారు. సర్వసాధారణంగా ఏవో ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉంటాయి. దాని గురించి ఎవరు మాట్లాడరు. కానీ ఒక సినిమా ఏ సర్టిఫికేట్ ఉన్న సినిమాని కాలేజీలోకి తీసుకురావడం అది చాలా వల్గర్‌గా ఉంది. ఆ యష్ చేసిన సినిమా. నిజంగా ఆ హీరోయిన్‌లు గూడా వేసుకొచ్చారు డ్రెస్సులండి. చాలా వరస్ట్ డ్రెస్సులనమాట. ఒక కాలేజీకెళ్తున్నామే, ఇంటర్ పిల్లలుంటారు, డిగ్రీ పిల్లలుంటారు, చిన్న పిల్లలుంటారు, ఈవెంట్‌కొస్తారు అని లేకుండా, ఇప్పుడు వాళ్ళు ఎట్లాగో వాళ్ళ షోలో, వాళ్ళ ఫ్యాషన్ షోలో, లేకపోతే వాళ్ళ సినిమా ఈవెంట్లంటే బయట హోటల్స్ తీసుకునో, స్టేడియంలోనో నువ్వు వేసుకురా బట్టలు నేనెవడొద్దంటున్నాడు. కానీ ఒక విద్యాలయంలోకి ఎలాంటి బట్టలేసుకొస్తున్నామో గూడా సిగ్గు, శరం లేకుండా ఆ హీరోయిన్‌లు వస్తున్నారంటే ఇంక వాళ్ళని ఎంత బడి తెగించారో అర్థమవుతుంది. ఏమన్నా అంటే బట్టల మీదకొచ్చారు, మా బట్టలనన్నారని చెప్పి వచ్చేస్తారు అందరూ బయటికి. ఎదురుక బట్టలు వేసుకోమంటే ఎదురుక చీర లాగినందుకు యుద్ధాలు జరిగాయి. ఇప్పుడు చీర కట్టుకోండమ్మా, ఒంటి నిండా బట్టలేసుకోండమ్మా అంటే యుద్ధాలు జరుగుతున్నాయి. మల్లారెడ్డి గారన్నా, వాళ్ళ కోడలన్నా నాకు మంచి అభిప్రాయం. ఎందుకంటే కష్టపడి పైకొచ్చారు. కష్టపడి వాళ్ళు పాపం కాలేజీ విద్యార్థుల దగ్గర పోటీ పడే ప్రపంచంలో పోటీ పడుతున్నారని మంచి అభిప్రాయం ఉంది. కాదని ఎవరంటలా. అక్కడ వాళ్ళు పిల్లలు ఎంత తొక్కిసలాట జరిగిందంటే రాత్రి వాళ్ళ ఫంక్షన్ చేసిన రోజున, పైగా వాళ్ళు పెద్ద పెద్ద ఓపెన్ ఏరియాలో పెడితే ఆడపిల్లలు వెళ్ళాలి అంటే అక్కడికి కిక్కిరిసిపోయి ఇంకా అతను హీరో రావడానికి ఇంకా ఒక అరగంట పడుతుంది, గంట పడుతుంది. ఆడపిల్లలకు అప్పటికప్పుడు వెళ్ళిపోండి, వెళ్ళిపోండి అని చెప్పి మల్లారెడ్డి గారు చెప్పటం. అక్కడ తోపులాట జరగటం. అక్కడ చాలా చాలా పరిస్థితులు ఏర్పడ్డాయి. మగ పిల్లలైతే కనిపించిన చోటల్లో ఎక్కారు. ఆ హీరో వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆ పైనున్న రాడ్లు పట్టుకుని ఉన్న పిల్లలు కింద పడిపోయి చాలామందికి గాయాలైనాయి. తొక్కిసలాట జరిగింది. ఇప్పుడు ఆ మల్లారెడ్డి యూనివర్సిటీ మీద ఏదైతే ఆ సినిమా వాళ్ళ మీద కేసులు నమోదైనాయి. అసలు ఎంత కిక్కిరిసిపోయి ఉందంటే అక్కడి పిల్లలకి ఏదైనా జరిగితే ఇప్పుడు మాలాంటి వాళ్ళం అక్కడ పిల్లల్ని చేర్పిస్తాం. ఏదో చదువు చెప్తారని చేర్పిస్తాం. అంతేగాని ఇట్లాంటి ఇదివరకు రోజుల్లో ఇలాంటి బట్టలు వేసుకుని ఎక్కడంటే రికార్డింగ్ డ్యాన్సులు చేసుకునే వాళ్ళు వచ్చేవాళ్ళు. సంబరాలు చేసినప్పుడు రికార్డింగ్ డాన్సుల వాళ్ళు వచ్చేవాళ్ళు. అలా విద్యాలయాలకు వెళ్తున్నాం ఎలాంటి బట్టలు వేసుకోవాలని కూడా లేకపోతే సినిమాలు ఎలాగో చూస్తారు కదమ్మా మిమ్మల్ని. అలాంటప్పుడు స్టేజ్ మీదకి వచ్చినప్పుడు ఒకటి చుడీదారో ఒక లెక్కతే మీకు చక్క మంచి నచ్చిందో, చీలికలు చీరిపోయినవి ఎదురుక బట్టలు ఎవరైనా చిరిగిపోయిన వేసుకుంటే ఏంట్రా ముష్టోళ్ళలాగా వేసుకుంటున్నారో అని అడిగేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు మంచి బట్టలు వేసుకుని తిరుగుతున్నారు చక్కగా రోడ్ల మీద. వాళ్ళు కోటీశ్వర్లు. ఇప్పుడు ఈ ముష్టి బట్టలన్నీ వేసుకుని తిరిగేది ఈ ముష్టోళ్ళు అనమాట. ఒక అమ్మాయికైతే అసలు ఇంకా కాళ్ళు తొడలు అన్నీ కనిపించుకుంటూ నల్ల డ్రెస్ వేసుకుని స్టేజ్ మీదకి ఎక్క దిగా పసిపిల్లలు వాళ్ళకేం తెలీదా మేడం అంత అంత పసిపిల్లలు అంటే కాదు. ఒక మనం నేర్పించడం ఎందుకు ఎదురు. అలాంటి చోటకి అలాంటి బట్టలు వేసుకుని వస్తారా పిల్లల్ని? అలాంటి కాలేజీలోకి ఇలాంటి దరిద్రపు సినిమాలు ఉన్న సినిమాని తీసుకొస్తారా? సమాజానికి ఏం ఉపయోగపడుతుందని ఆ సినిమా తీశారు? ఆ ఉపయోగపడే సినిమా అది ఏమన్నా నీకు చరిత్రలో నిలిచిపోయే సినిమా అయితే నువ్వు కాలేజీకి తీసుకొచ్చి చూపించు, ఎవరైనా ఒప్పుకుంటాం. అలాంటిది మానేసి ఈ లల్లాయి గోల, లల్లాయి పదాలు, లల్లాయి డ్యాన్సులు వేసే వాళ్ళందరినీ తీసుకొచ్చి కాలేజీల్లో స్టేజీల మీద నుంచోపెట్టి ఇష్టరాజ్యంగా దానికోసం అతని హీరోని రా నీ పక్కన నేను ఉంచోవాలి. మీరే ఒక సెలబ్రిటీ మల్లారెడ్డి గారు. అలాంటిది మీ పక్కన ఇలాంటి వాళ్ళందరూ ఎందుకు అసలు? యష్ గొప్పవాడైతే అవ్వచ్చు, హీరో పెద్ద హీరో అయితే అవ్వచ్చు, కాదని నేను అంటలా. కానీ తీసిన సినిమా కరెక్ట్ సినిమా కాదన్నప్పుడు ఎవరు ఒప్పుకుంటారు? కాలేజీలకు వచ్చి నిరూపించుకోవాల్సిన అవసరం ఏంటి ఆ సినిమాని? ఏం చూపించాలి ఆ సినిమాలో? కాలేజీలో పిల్లలకి 100 మందిని నరకటం, ఒక హీరోనే అసలు కనీసం అసలు సినిమాలు చూపిస్తున్నారు. ఒక హీరో ఒక 200 మందిని నరకగలడు, చంపగలడు. ఎంత దారుణమా? ఇంత దారుణమైన సినిమాలు ఉంటాయా? ఇది పరిస్థితులు. ఈ మల్లారెడ్డి కాలేజీలో ఇలాంటివి పెట్టడం ఆ స్టూడెంట్స్ ముందు. ఎంతమంది స్టూడెంట్స్కి ఏదైనా జరిగితే ఏమయ్యేది? ఒక్కసారిగా ఏదైనా స్టూడెంట్స్కి అప్పటికప్పుడు ప్రమాదాలు జరిగితే ఏం జరిగేవాళ్ళు? ఎవరి ప్రాణాలను తీసుకొచ్చి ఎవరిస్తారు? ఆలోచించండి. పెట్టేటప్పుడు కాలేజీల్లో ఇలాంటివి పెట్టచ్చా, పెట్టకూడదా, ఇలాంటివి ఉండొచ్చా, ఉండకూడదని కూడా ఆలోచించుకోవాలి. ఏది పడితే అది చేస్తే ఎలాగా?